ఒకప్పుడు రాయలసీమ రత్నాల సీమ, తర్వాత కరువు సీమగా మారి అల్లాడిపోయింది. ఆత్మగౌరవంతో బతికిన రైతు కుటుంబాన్ని పోషించలేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళాడు. ఇప్పుడు ఆధునిక వ్యవసాయ విధానాలతో సీమ రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. ఇక్కడి భూములు నీటి ఆధారం చూసిన ప్రభుత్వాలు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నాలు ఉంది. కరువు సీమ నుంచి సిరుల సీమగా మారుతున్న రాయలసీమ వ్యవసాయంపై స్పెషల్ స్టోరీ. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని 2018లోనే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడి భూములు, నీటి వనరులు, పండ్ల తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మామిడి, అరటి, చీనీ, బొప్పాయి, జామ పంటలు సీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని అందించటంతో నీటి వనరులు కూడా పెద్దగా అవసరం లేకుండా పోయింది. అలాగని భూమి మొత్తం చదునుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. దీనికి తోడు ఉపాధి హామీ పథకం నుంచి అనేక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. దీంతో గడిచిన 4 ఏళ్లుగా పండ్ల తోటల పెంపకం గణనీయంగా పెరిగింది. 10 సంవత్సరాల నుంచి అరటి తోట చేస్తున్నాను. నాకు 4 ఎకరాలు ఉంది. పోతే ఎకరాకొచ్చి 1,50,000 వస్తుంది. ఆ తర్వాత గాలి వాన తెగుళ్ళు కానీ లేకుండా అంటే ఆ డబ్బులైనా వస్తాయి. పసుపరటి వేస్తున్నాను, సుగంధాలు వేస్తున్నాను, అమృతపాణి, ఎర్రరెడ్డి వేస్తున్నాను. ఫలితం బాగానే వస్తుంది. సాగులో లేని, వ్యవసాయానికి పనికిరాని భూముల్లో కూడా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు ఇక్కడి రైతులు. అయితే వాటికి తగిన సంరక్షణ చర్యలు తీసుకోవటంలో రైతులకు మరికొన్ని మెళకువలు తెలియచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. రైల్వే కోడూరు, రాజంపేట మండలాల్లో పండే మామిడి పంటలు విదేశాలకు కూడా ఎగుమతవుతాయి. పులివెందుల ప్రాంతంలో పండే అరటి, చీనీ పంటలకు కూడా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ ఉంది. పంట పండినప్పుడు సరైన ధరలు లేక కొన్నిసార్లు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కావున వాటికి తగిన విధంగా కోల్డ్ స్టోరేజ్ రూములు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే లాభదాయకమైన పరిశ్రమగా ఇక్కడి పండ్ల తోటల పెంపకం మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది అరటి పంట కడప జిల్లా రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో టన్ను అరటి 10,000 రూపాయల ధర ఉండగా ఈసారి అది 26,000కు చేరుకుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కడప జిల్లా అరటికి మంచి డిమాండ్ ఉంది. జిల్లాలోని వేంపల్లి, వేముల, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, మైదుకూరు, సీకేదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయనిపల్లె, కమలాపురం, ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల్లో 25,000 ఎకరాల్లో అరటి పంట సాగులో ఉంది. ఈ క్రమంలోనే ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెడితే పంట దిగుబడి బాగా ఉన్న సమయంలో ఎకరాకు 15 నుంచి 20 టన్నుల వరకు పంట వస్తుంది. ఈ లెక్కన ఎకరా అరటి పంట సాగుపైన రైతుకు 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని అంచనా. అరటి పంటను 15,000 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతూ ఉంది. నాటినప్పటి నుంచి 10 నుంచి 11 నెలల్లో కోతకొస్తుంది. పులివెందుల నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా ఈ అరటి పంటకి మంచి గిరాకీ ఉండడంతో అరటి రైతులు కూడా చాలా సంతోషంగా ఈ అరటి పంటను సాగు చేసేదానికి ఎక్కువ ఆసక్తిని కనపరచడం జరుగుతూ ఉంది. ఎకరానికి ఒక రైతుకి 1,00,000 నుంచి 1,30,000 రూపాయల వరకు పెట్టుబడి కింద ఖర్చు అవుతుంది. మనకి ఒక ఎకరాకి దేశంలోనే దిగుబడిలో 2వ స్థానంలో మన పులివెందుల నియోజకవర్గం నుంచి అరటి ఉత్పత్తి అనేది రావడం జరుగుతూ ఉంది. దేశంలో అరటి బాగా పండే గుజరాత్, మహారాష్ట్రలో ఈసారి వర్షాలు, తెగుళ్ల కారణంగా పంట సరిగ్గా రాలేదు. దీంతో కడప జిల్లాలో పండిన పంటకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ప్రతి ఏటా ధరలు ఇలానే ఉంటే మరింత మంది రైతులు అరటి పంట సాగు చేయటానికి ఆసక్తి చూపుతారని నిపుణులు అంటున్నారు. మరోవైపు పంట దిగుబడి బాగా రావటంతో పాటు మార్కెట్లో ధర కూడా బాగా ఉండటం వల్ల లాభాలు చూస్తున్నామని చెబుతున్నారు రైతన్నలు.